ఒక భాషలో హిట్ అయిన సినిమాలని మరో భాషలో రీమేక్ చేయడం కామన్. కానీ ఆల్రెడీ సక్సెస్ అయిన సినిమాని మరో భాషలో డబ్బింగ్ చేస్తే వసూళ్లు వస్తాయా రావా అన్నది బిగ్ క్వశ్చన్. ఇప్పుడు అలాంటి కన్ఫ్యూజనే క్రియేట్ చేస్తోంది చావా. తెలుగులో ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న మూవీ చావా ఇప్పటికే 300 కోట్లు వసూళ్లు చేసింది. 500 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. నెక్స్ట్ వీక్ ఈ మార్కుని అందుకునే ఛాన్స్ ఉంది. అయితే మార్చి 7న తెలుగు డబ్బింగ్ ని 2 రాష్ట్రాల్లో రిలీజ్ చేయడానికి గీతా ఆర్ట్స్ సిద్ధమవుతోంది. మరి బీ టౌన్ లో వచ్చినంత రెస్పాన్స్ తెలుగులో చావాకి వస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. టాలీవుడ్ లో ఇప్పటికే సైరా, గౌతమిపుత్ర శాతకర్ణి, రుద్రమదేవి లాంటి సినిమాలు హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చాయి, విజయం సాధించాయి. కానీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టలేదు. మరి మరాఠా వీరుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ కథని తెలుగు ఆడియన్స్ చూస్తారా అంటే చెప్పలేని పరిస్థితి. చావా ఒరిజినల్ వెర్షన్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆడింది. కీలక కేంద్రాల్లో పెద్ద ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. మళ్లీ తెలుగు వెర్షన్ చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారా అంటే కాంతారా లాజిక్ ని తెరపైకి తెస్తున్నారు మేకర్స్. ఫస్ట్ ఆ సినిమా కన్నడలో హిట్ అయింది, తర్వాత అన్ని భాషల్లో సక్సెస్ దక్కించుకుంది. చావా కూడా అలాంటి మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉంది.